ధ్యానాలో మీకు ఏంటి? ధ్యానం అంటే ఏమంటారు? గమనిస్తూ ఉండాలి. శ్వాసని గమనిస్తూ ఉండాలి. అవును. గమనిస్తూ ఉండాలి. మీరు గమనించకుండా ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ థాట్స్ అనేది పుట్టుకొనొస్తుంది. అవును. ఒక థాట్ తర్వాత ఇంకొక థాట్ ఎలా పుట్టుకొనొస్తుంది? ప్రెజెంట్‌లో ఉండేది పుట్టుకొనొస్తుందా? పాస్ట్, పాస్ట్, ఫ్యూచర్. మనం ఎప్పుడు గూడా పాస్ట్‌లో ఉంటాం. లేకపోతే ఫ్యూచర్‌లో ఆలోచిస్తూ ఉంటాం ఏదో ఒకటి కదా! సో, వెంటనే మనము మన కళ్ళనేది క్లోజ్ చేసే లోపల ఇమ్మీడియేట్‌గా థాట్స్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. హ్మ్. హిట్స్ లైక్ థౌసండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి. దాన్ని మీరు కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ బేస్ ఏదంటే మన శ్వాసే. మనకున్న సోర్స్ అనేది ఏదంటే లోపలికి వెళ్ళాలంటే శ్వాస ద్వారానే వెళ్ళాలనమాట. ఆ శ్వాసని మీరు పట్టుకోవాలి. శ్వాస అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన నాసిక రంధ్రాల దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ శ్వాస స్టార్ట్ అయ్యేప్పుడు ఎలా చూడాలంటే లైక్ ఎ గేట్ కీపర్. హ్మ్. గేట్ కీపర్ ఎలా చేస్తాడు? లోపలికి ఎవరొస్తున్నారు? బయటికి ఎవరు వెళ్తున్నారు? అవును. సేమ్ అదే ప్రాసెస్. దిస్ ఈస్ ద బిగినింగ్. నేను చెప్పేది బిగినింగ్ ఇదే హ్మ్. అన్నమాట.